అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత ఆనందంగా జరుపుకుంటామో మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు వారి ఆధ్వర్యంలో గోకవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా జరగబోతున్నాయి. సో ఈ కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా జరగబోతోంది, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి అనే విషయాలన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్ళకు కట్టే విధంగా మీ అందరికీ చూపించేందుకు సిద్ధమైపోయాను. సో మనం లోపలికి వెళ్దాము, ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసేద్దాము. వచ్చేయండి. జై శ్రీరామ్. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా అండి. మీకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 పండుగలకు సంబంధించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాము ప్రతి ఒక్కటి, అంటే ఈ రోజు ఏం జరుపుకోవాలో ప్రతిదీ ఉంది ఇక్కడ. ఇది మిస్ అయింది అనడానికి, వేలు పెట్టడానికి కూడా లేనటువంటి విధంగా మీరు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో సంక్రాంతి ఏ రకంగా జరుపుకోవాలి ఈ జనరేషన్ కి మీ మాటల్లో? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. మకర సంక్రాంతి అలాగే నెల పండుగ పెట్టారు అని చెప్పిన మన దగ్గర సాంప్రదాయబద్ధంగా అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ సంక్రాంతికి ముందు ఒక నెల ముందు నుంచే అందరి హృదయాల్లో కూడా ఒక ప్రత్యేకమైన శోభ విరజిల్లుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈ సంక్రాంతికి సంబంధించి. పండుగ వస్తుందంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి ఈ సంక్రాంతి వేడుకలు అనేవి చాలా పెద్ద పండుగ. మిగతా పండుగలతో పోల్చి చూస్తే ఈ మకర సంక్రాంతి పండుగని ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇప్పుడున్న జనరేషను స్లోగా పాశ్చాత్య దేశాలపై వెళుతున్నా కానీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో కానీ, అలాగే భారతీయ సంస్కృతి వైభవం నిలబెట్టగలిగే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, అలాగే ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో, హిందూ సాంప్రదాయాలను గౌరవించేవాళ్ళు, భారతీయ సంస్కృతిని గౌరవించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ల యొక్క ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా తిరిగి భారతదేశంలో భారతీయ వైభవం, భారతీయ యొక్క పండుగలు, వాటి ఔన్నత్యం గురించి చాలా విశిష్టంగా తిరిగి రోల్ బ్యాక్ అవుతూ ఉంది. మనకి గోకవరం ప్రజలు ఎవరైతే ఉన్నారో, నేను పుట్టిన ఊరిది. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే ఊర్లో పుట్టా నేను మా గోకవరం ప్రజలకి, చుట్టుపక్కల మండలాల్లో ఉండే ప్రజలకి, మా జిల్లాలో ఉండే ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాలో ఉండే ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్లోని 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, అలాగే
ఇంకా భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ పండుగని అనేక పేర్లతో మరి పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి ప్రాంతంలో కూడా ఈ పండుగ గురించి ప్రత్యేకించి పిలుచుకుంటారు. అందరి ప్రజలకి, అలాగే విశ్వవ్యాప్తంగా ఏ ఏ దేశాలలో జనాలు ఉన్నారు, మన తెలుగు ప్రజలు, భారతీయులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మన ఇంట్లో ఉండే పాత వస్తువులనే కాదు, మనలో ఉండే చెడు లేదంటే టాక్సిటీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ కూడా ఈ భోగి మంటల్లో వేసేసి కొత్త వెలుగులతో మన జీవితాన్ని సరికొత్తగా స్టార్ట్ చేయాలి అనేదే భోగి మంటల యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను సార్. మీ మాటలో చెప్తే ఇంకా బాగుంటుంది. ఇది భోగి మంటలు ఇది ఒక్కటే కాదు, ఈ ఆవు పిడకలతో వేసే ఈ భోగి మంట ఏదైతే ఉందో ఇది ప్రకృతి పర్యావరణం కాపాడే రేడియేషన్ తగ్గించే ప్రక్రియ ఇది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది మన తెలుగు వాళ్లే కాదు, భారతీయులు ఈ విధమైన పండుగలు చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రక్రియలు చేయడం కానీ ప్రపంచ దేశాలను గుర్తించి భారతీయులు ఏ పని చేసినా, అందులో ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు మరీని మనం ఏం చేసినా ఇది ఒక టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూ అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళు కూడా ఆచరించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది సార్, కోలాటం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా వీరందరూ డ్యాన్స్ చేస్తూ ఈ నృత్యాన్ని చూస్తుంటే ఆనందంగా అనిపిస్తోంది. పండుగ అంటే ఇదే కదా అనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా కోలాటం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ కోలాటం అనేది చాలా విశిష్టమైనది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది, శరీరానికి కూడా వ్యాయామం, బ్రెయిన్కి కూడా వ్యాయామం, బ్రెయిన్లో మెచ్యూరిటీ పెరుగుతుంది, సనాతనమైన సాంప్రదాయం. అందుకే ఈ కోలాటం యొక్క ప్రదర్శన భారతదేశానికి ఇది ఒక వరం. ప్రపంచ దేశాలు కూడా దీన్ని గుర్తించి చాలామంది సంక్రాంతి పండుగ అంటే పిండి వంటల్ని మనం ఎలా మర్చిపోగలం? సో ధాన్యాన్ని ఇలా దంచి ఆ తర్వాత వీటిని వరపట్టించి చక్కగా పిండి చేసి ఆ తర్వాత మనం బూరెలు, గారెలు, రకరకాల పిండి వంటలన్నీ చేసుకుంటూ ఉంటాము. సో మేడంతో మాట్లాడదాము, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళంతా కలిసి పిండి వంటల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, వండుకునేవాళ్ళు. ఆ తర్వాత అందరం కుటుంబం అంతా కలిసి తిని పండగ అంటే ఎలా జరుపుకోవాలో అలా జరుపుకునేవాళ్ళం. సో మేడం, మీ పండగ ఎలా జరిగేది? మీరు పిండి వంటలు వండే టైంలో అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అరిసెలు, రకరకాల పిండి వంటలు దంచి, అరిసెలు అంటే దంచి అవును ఉండేవాళ్ళం. దగ్గర చేరి ఓకే. చిన్నప్పుడేమో ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకునే వాళ్ళము, వంటలు చేసుకునే వాళ్ళం. సంక్రాంతికి ఒక వారం రోజుల ముందు నుండే అన్ని స్టార్ట్ అయ్యేవి, హడావిడంతా. ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇంటి దగ్గర? వాళ్ళు ఇంటికి వస్తారు, అమ్మాయిలు ఇంటికి వస్తారు, సెలబ్రేషన్ చేసుకుంటాం. అవును. మనం చూడొచ్చు కదా, చాలా అందంగా ముస్తాబు చేశారు గంగిరెద్దుని అంతటినీ కూడా. మొత్తం నెమలి పించాలతో, చక్కటి దండలతో, రంగురంగుల వస్త్రాలతో అంతా కూడా చాలా శోభాయమానంగా అందంగా ముస్తాబు చేశారు. ఇలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్తారు. అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారు తోచిన సాయం చేస్తుంటారు.
వెంటనే ఆ ఇంటికి మంచి జరగాలంటూ కూడా, ఆ ఇంటికి ఏమైనా ఉన్న దిష్టి లాంటిది ఏదైనా తీసేసి మంచి జరగాలంటూ కూడా ఆశీర్వదించి ముందుకు వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆ 3-4 రోజుల పండుగల్లో కనిపించే హడావిడంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మేము ఇదొక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాం, వారసత్వంగా వస్తుంది, మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వృత్తిలో మేము కొనసాగడం అంటూ కూడా చెప్తూ ఉన్నాను. ఈ పండగ గంగిరెద్దు నట్టుకుని వెళ్ళట్లేనండి. అవి వచ్చినంటే సంక్రాంతి వచ్చేసింది, మాకు పండగ వచ్చేసింది, ఆనందాన్ని వచ్చేసింది, కట్టగా వచ్చేసిందని మాకు అందరూ అనుకుంటారండి. మా పండగ అంటే సంక్రాంతితో తోట అయిందండి, మా గంగిరెద్దుతో తోట అయిందండి, హరిదాసు తోటతో తోట అయిందండి, గంగిరెద్దుతో తోట అయిందండి పండగ. అందుకే పండగ అంటే ఏంటంటే గంగిరెద్దు కంపల్సరీ ఉండాలండి. అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి సాంప్రదాయం అండి అది. సంక్రాంతి అనగానే మొదటగా మనందరికీ గుర్తొచ్చేది హరిదాస కీర్తనలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నిజంగా హరిదాస కీర్తనలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, సంక్రాంతి వీరు వెళితేనే నిండుదనం వచ్చింది అనే సందర్భం కూడా కనిపిస్తోంది. అంగనుడు మొదలైన వనచెరులతో కూడి సుగ్రీవ వనములో ఫలములో దించివేరా. మనకి సిరి సంపదలు తీసుకొచ్చే పండుగే కాకుండా కాలమానం ప్రకారం కూడా, అలాగే సౌర కుటుంబానికి ప్రకారం కూడా ఈ పండుగలు జరుపుకోవడంలో ఒక ప్రత్యేకమైన స్థానం. సంక్రాంతి కార్యక్రమంలో సంబరాల్లో పాల్గొంటున్నాము. ఇక్కడ ఆడవాళ్ళ కోసం ముగ్గుల పోటీ కావచ్చు, అలాగే పిండి వంటలకు సంబంధించినవి కావచ్చు, అన్నీ ఉన్నాయి. మరి చిన్నపిల్లలకి అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తాము అనే విషయాలకు సంబంధించి కూడా మనం మాట్లాడతాము. బొమ్మలకు ఎంత అందంగా ఉంటాయంటే, చిన్నప్పుడు ఏది ముద్రింపు పడుతున్న మనసులో దాన్ని పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనసులో ఆపాదించుకోవడమే కాకుండా కాంక్రీట్గా పెట్టుకుని దాన్ని తర్వాత తరాలకు వారసత్వంగా అందించడంలో చిన్నపిల్లల పాత్ర చాలా పెద్ద పాత్ర. పెద్దవాళ్ళ మనసులో ముద్రించేది చాలా కష్టం, చిన్నపిల్లల మనసులో ముద్రించేది చాలా సులువే కాకుండా అది కాంక్రీట్ కోసం కనుమనాడు మనం ఎలాగైతే ఆవుని ముక్కోటి దేవతలకి సాంప్రదాయంగా పూజ చేస్తుంటామో, అలాగే గంగిరెద్దును పూజ చేసుకోవడం, అలాగే మనకి వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులు ఏవైతే ఉన్నాయో మనకి కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మనం ప్రాణుల్ని కూడా హింసించము, ప్రాణులను కూడా మనం ఎంతో గౌరవంగా చూస్తాం, పూజిస్తాం. మనకు ఉండే భారతీయులకు ఉండే సాంప్రదాయం ఏంటంటే, మనకు ఉపయోగపడే ప్రతి వస్తువుని, అది చెట్టు కానీ పుట్ట కానీ ప్రాణి కానీ ఏ వస్తువునైనా సరే మనం గౌరవిస్తాం, సాంప్రదాయబద్ధంగా చూసుకుంటాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు పూజిస్తాం కూడా అనేది. ఇదే మన ప్రపంచ దేశాలకి నేర్పుతున్న వెరీ గొప్ప సంస్కారం ఇది. ఈ సంస్కారం చూసే చాలామంది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు మనకి ఆకర్షితులవుతున్నారు. మనం ఆ రోజున ఎద్దులు మనకైతే వ్యవసాయానికి ఏదైతే ఉపయోగపడ్డాయో, ఆ ఎద్దులని మనకి ఇంటికి ధాన్యం తీసుకురావడానికి సహకరించాయో, ఆ ఎద్దులని సంస్కారవంతంగా పూజించి వాటికి కృతజ్ఞతాభావంగా వాటిని పూజించడం అనేది మనం చేసుకునే గొప్ప పండుగ. సంక్రాంతి అనగానే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేది కోడి పందాల గురించి. అలాంటి కోడి పందాలు ఇప్పటి వరకు మనం కంబాల శ్రీనివాస్ గారు వేసింది చూసాం. చాలా హుషారుగా కోడి పందాల్లో పాల్గొన్నారు. అసలు ఈ కోడి పందాల సంప్రదాయం ఏంటి, దాని గురించి పూర్తిగా ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. మన భారతీయుల యొక్క పౌరుషానికి ఈ కోడి పందాలు పెద్ద నిదర్శనం అండి. ఇది ప్రతి ప్రాణిని మనం ఎద్దులు, ఇందాక చెప్పాను కదా మీకు, ఎద్దుల్ని కూడా మనం పూజిస్తాం కనుమనాడు. అలాగే ప్రతి ప్రాణులకి పిచ్చుకలకు వాటికి ఆహారం పెడతాం. కనుమనాడు భోగినాడు మనం చేసుకునే పేడకు సంబంధించిన రేడియేషన్ గురించి చెప్పాను. ఇవన్నీ చెప్తూ
మనం ఈ పక్షులను కూడా మనం బాధించే విధంగా కాకుండా కత్తులు అవి కట్టకుండా కేవలం వాటికి కూడా ఒక దాన్ని ఏమంటారంటే పౌరుషానికి సంబంధించి వాటి ప్రవర్తిస్తుంటాయి తప్ప కత్తులు కట్టి గాయాలు చేయడం వల్ల అది దుష్ప్రవర్తన అవుతుంది. మన సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం కొద్ది రోజులు మాత్రం మనం ఇబ్బంది పెడతాం తప్ప నిజానికి ప్రాణులను మనం పక్షులను గౌరవించే సాంప్రదాయం. సార్ చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా కుర్రోళ్ళతో ఏ మాత్రం పోటీకి తగ్గకుండా కబడ్డీ ఆడుతున్నారు. ఏంటి సార్? కంబాల స్పోర్ట్స్ అకాడమీ అని కూడా ఉందండి. ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ప్రాంగణం నిర్వహించాం. 10 లక్షల రూపాయల ఖర్చు పెట్టాం. అది చూసిన తర్వాత చాలా గ్రామాల వాళ్ళు కూడా సహాయం అడిగితే కణుపూరు, ఫజిలాబాదు, గుమ్మడిదొడ్డి ఇలా చాలా ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించి లక్షాది రూపాయలు ఖర్చు పెట్టారు. యువకులైనా, కుర్రవాడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా ఎవరైనా కానీ క్రీడా స్ఫూర్తి అనేది అందరికీ అవసరం. సత్యభామ కలాపం అని చెప్పిన ఒక డాన్స్ వేస్తే ఆ డాన్స్లో తనకి సత్యభామకి ఎన్ని రకాల కోపాలు, తాపాలు, చిరునవ్వులు, విసుగు, కోపం ఎన్ని ఉంటాయో అన్నిటినీ ప్రదర్శించింది. ఇప్పుడు బాగానే కనపడుతుంది. కానీ కళా ప్రదర్శన మొదలుపెట్టింది అని అంటే మొత్తం విశ్వరూపం బయట చూపిస్తారన్నమాట. దీన్ని బట్టి ప్రతి పండుగ వెనక మనం చేసే మనం ధరించే దుస్తులు, మనం తీసుకునే ఆహారం, కొన్ని సందర్భాల్లో మనకి నువ్వులతో చేసిన వంటకాలు తినమని చెప్తారు. దానివల్ల ఈ శీతాకాలంలో నువ్వులతో చేసిన వంటకం తినడం వల్ల మనకి లోపల మనకి అవసరమైన బాడీకి సంబంధించిన ఆ బయాలజికల్ నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ కూడా మన ఆహార అలవాటుకు సంబంధించిన సాంప్రదాయాలు అవన్నీ.